నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మే 13 పోలింగ్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉత్కంఠ సాగింది. వైఎస్ఆర్సీపీ వస్తుందా, టీడీపీ వస్తుందా, లేదు అంటే అసలు అందరూ అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి అంటున్నట్టే ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం మాత్రం ఖాయమే అంటున్న మాట అయితే మాత్రం ఎంతవరకు నిజమవుతుందా అని చెప్పేసి ఈ రోజు వాటిని కూడా ప్రతి ఒక్క పొలిటీషియనే కాదు ప్రతి ఒక్క ప్రజలు కూడా వెయిట్ చేసుకుంటూ వచ్చారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా అసలు ఈసారి జెండా ఎవరు ఎగరైపోతున్నారు, ఎవరి జెండా కిందకి దిగబోతుంది, ఏ నాయకుడు ఇంటికి వెళ్ళబోతున్నారు, ఏ నాయకుడు అధిష్టానం ప్రతిష్ఠించబోతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క మనుషుల్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో జూన్ 4 రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం కల్లా ఏపీలో జెండా ఎవరు ఎగరబోతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఇంటెన్షన్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే మనం బ్యాలెట్ బాక్స్ ఎక్కడైతే ఉంటుంది ఏయూ ప్రాంగణంలోనే ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే పటిష్టమైన ఆంక్షలు అయితే నెలకొన్నాయన్నమాట. ఎవరిని కూడా లోపలికి వెళ్ళొచ్చే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా ఖచ్చితమైన ప్రూఫ్స్ కానీ ఐడి ప్రూఫ్స్ కానీ ఉంటే కానీ అలౌ చేయట్లేదు. అది కూడా కలెక్టర్ గారి నుంచి తెచ్చిన ఐడి ప్రూఫ్స్ అయితే మాత్రం అలౌ చేస్తున్నారు. అంతవరకు కూడా ఎలాంటి చిన్న చీమను కూడా లోపలికి పంపించే ప్రసక్తి అయితే లేదు అంటున్నారు. సో లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో చూసుకునే ఇంతే కఠినంగా ఉన్నా కూడా ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి కొంతమందిలో ఉన్నా కూడా ఈసారి 2024లో ఎలాంటిది కూడా తప్పు జరిగే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇటు డిపార్ట్మెంట్ అందరూ కావచ్చు, ఇటువైపు కూడా ప్రజల్లో కూడా ఎక్కువగా కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. సో అదే నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. సో విజువల్స్ లో క్లియర్ కట్గా సో వాటర్ క్యాన్ కూడా పంపించాలన్నా కూడా ప్రతి క్లియర్ కట్ గా అంటే పాస్ ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా, ప్రతి ఆంక్షలు ప్రతి దగ్గర కూడా మనకి విజువల్స్ చెక్ చేస్తూనే వస్తున్నారు. ఇదే కాకుండా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఈ రోజు ఆల్రెడీ సెక్షన్ 144 అమల్లో ఉంది కాబట్టి ఫుడ్, మెడిసిన్ తప్పితే ఇంకేది కూడా షాప్స్ ఓపెన్ చేయడానికి వీలు లేదన్నట్టుగా కూడా ప్రతి దగ్గర 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఇదే కాకుండా ప్రజల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే టీడీపీ పార్టీ ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ అంటే గత 2 రోజులుగా చూస్తున్నా కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో చూసుకుని టీడీపీ పార్టీ ఈసారి జెండా ఎగరవైపోతుందని చెప్పేసి అంటున్నారు. కానీ మరికొంతమంది ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనా సరే ఎగ్జిట్ పోల్స్ ప్రాంగణంగా చూసుకున్నా కూడా ఈసారి ఎక్కువగా అంటే 175 సీట్లు 155 సీట్లు కూడా ఖచ్చితంగా టీడీపీ పార్టీకి వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ క్లారిటీగా ఇస్తున్నా కూడా కానీ ఏమవుతుందో అని చెప్పేసి ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఆల్రెడీ లోపల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. పొద్దున్న తెల్లవారుజామున 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సో లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన ఐడి ప్రూఫ్స్ కావచ్చు, సో కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఐడి ప్రూఫ్స్ కావచ్చు, అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా కొంత లిమిటెడ్ మాత్రమే లోపలికి అలౌన్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే అంటే ఎలా అయినా మిస్యూజ్ జరగచ్చు అనే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీడియా వాళ్ళు కూడా కాస్త తక్కువ పద్ధతిలోనే మీడియా అలౌవెన్స్ ఉందన్నమాట.